అని చెప్తారు కదా. సో దీంట్లో కూడా ఇలానే చచ్చి బతుకుతాడు. దీని అమ్మ ఏందా అసలు ఒక్కొక్క సీను మాస్ ర్యాంప్ లేపుతుంది. ఒక నిమిషం ఓకే. సో అది మ్యాటర్. ఉన్న ఒక్క సాంగ్ అయినా కాదు, మొత్తం ఆల్ సాంగ్ ఎక్కడ ఇచ్చారా చెప్తున్నా కదా. సాంగ్స్ కోసమో లేకుంటే దేనికోసమో కాదు, బాలయ్య బాబు కోసం రావాలి. బాలయ్య బాబు కొట్ట దెబ్బల కోసం రావాలి. అది అసలు ఏంది, ఒక్క అడుగు పెడితే అట్లా లేస్తున్నారు. దీనమ్మా నాకు నిజంగా చెప్తున్నాను, నేను లిటరల్లీ లోపల కూర్చున్నప్పుడల్లా బయట ఒకటి చెప్తాం అనుకున్నాను, కానీ బయటకు వచ్చేసరికి మర్చిపోయాను. అది మ్యాటర్. ఫైనల్ గా సీన్ మీద క్లోజ్ చేశారు. థియేటర్ నాకు ఎలా అనిపించింది? ఇగో ఇదే ఇక్కడ జరిగేది ఏం లేదు. దీని అమ్మ తలకాయలు తిప్పి ఆయన ఇట్లా తిప్పుతుంటే అనిపిస్తుంది నాకు, దీని అమ్మ మామూలు లేదు. నెక్స్ట్ తమన్ గారి బీజం ఏ లెవెల్ లో ఉంది? నేను చెప్తున్నాను అన్ని గూస్ బంప్స్. తమనన్న మ్యూజిక్ ఇగో థియేటర్లలో ఖచ్చితంగా 4-5 బాక్సులు ఎక్స్ట్రా తెచ్చుకోండి రా బాబు అని చెప్పేసి గత 10 రోజులుగా అరుస్తున్నాను. ఇంకో 10 రోజుల వరకు అరుస్తాను ఖచ్చితంగా. థియేటర్ బాక్స్ చూడరు కదా, మరి ఈ సినిమా ఎన్ని రోజులు ఉంటది? 3000 రోజులు చూడాలి. నేను చెప్తున్నాను కదా, నాట్ ఏ జోక్, నిజం చెప్తున్నాను. 3 రోజులు 4 రోజులు చూసే సినిమా కాదు ఈ సినిమా. ఇప్పుడు చూసిన వాళ్ళు మళ్ళీ టికెట్ బుక్ చేసుకుని మళ్ళీ చూస్తారు. ఆ డైలాగులు 5 నిమిషాలకు ఉన్నాయంటున్నా, నిజమేనా? 5 నిమిషాలు డైలాగులు కాదు, అసలు డైలాగులే మొత్తం డైలాగులు. బాలయ్య బాబు గారు ఇస్తుంటే డైలాగులు, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క బుల్లెట్, ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్క మాటలు లేవు. జై బాలా, జై బాలా అంతే. బ్రో కలెక్షన్స్ జాతిని దస్తారు బ్రో. అది కలెక్షన్ ఎట్లుంటారంటేనా, నిజం కొంచెం మైకి ఉంది. కలెక్షన్ ఎట్లుంటారంటే నేను చెప్తున్నా, కొడుతున్నాం, ఖచ్చితంగా కొడుతున్నాం. ఈసారి ఏ రికార్డులు లేవు. దీని అమ్మ రికార్డులు అన్ని బాలయ్య బాబు గారి గోలు చిటికెన వేలు గోరు కింద రికార్డులన్నీ. ఎవరు వస్తారు రండి చూసుకుందాం. నిజం చెప్తున్నాను. జాజికాయ మా బాలయ్య బాబు నాకుండే కాయ. ఇంకో 2 వారాలు చిన్న సినిమాలు ఆపుకోండి, రానేకండి. ఇంకో 2 వారాలు నేను చెప్తున్నా. 2 వారాలు కాదు, 2 నెలలు ఆపుకోండి. అమ్మో తాండవం లోపల బాలయ్య బాబు. అమ్మో తాండవం. లిటరల్లీ నేను ఒక నిమిషం లేట్ అయ్యాను. టైటిల్ కార్డు పడ్డప్పుడు వచ్చాను కరెక్ట్ గా. 1 నిమిషం లేట్ అయ్యాను, కానీ ఆ 1 నిమిషం కూడా ఎందుకు లేట్ అయ్యాను అని చెప్పేసి గుండె నిండా ఏడ్చాను. అంతే. సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. లిటరల్లీ చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఈ సినిమా ఎందుకు చూడాలంటే నేను చెప్తాను, నీ ధర్మాన్ని మర్చిపోయి నువ్వు అధర్మంగా వెళ్తున్నావు కదా, ఆ ధర్మం కోసం చూడాలి. నువ్వు నడిచే ధర్మం కోసం చూడాల్సిన సినిమా ఇది.